అయితే భయపడనక్కర్లేదు. పరీక్షలో నిలబెడతాడని టెన్షన్ అక్కర్లేదు. తెలివి నీకుంటే పరీక్షను నీకు అనుమతించే దేవుడే తప్పించుకునే దారి కూడా చూపిస్తాడని ఉంది లేఖనంలో. మీకు తెలుసా, అందరి సార్లు అంటాడు కాదు మన సార్లు. అందరి సార్లు ఏమో క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా జాగ్రత్తగా అంటారు. సార్ చెప్పండి సార్ ఏదన్నా అంతా మనకైతే మొత్తం సమాధానాలు కూడా ఆయనే చెబుతాడు. అయితే అడిగితే అన్నాడు. అడిగితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఏ శోధన రప్పించినా నీ ప్రేమను పరీక్షించడానికి, నీ విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, నీ స్థిరత్వాన్ని పరీక్ష చేయడానికే కొన్ని శోధనలను, కఠినమైన శోధనలను, అది కూడా నువ్వు మోయలేనివి కాదు, నీ రేంజ్కి తగ్గయే రాణిస్తాడు. వాటితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా తానే చూపుతాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా దీని గురించే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించుటలేదు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు, అక్కడి నుంచే తీసుకుందా మాట. శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. శోధనలోనికి నిన్ను అనుమతించిన దేవుడే వదిలిపెట్టకుండా కాచుకుంటాడని. దేవుడు నమ్మదగినవాడు. నీవు శోధింపబడగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను చదువు సలోమే. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నీకు శోధన రాదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. అది ఎగ్జామ్ ఆయనే పెడతాడు, క్వశ్చన్ పేపర్ ఆయనే లీక్ చేస్తాడు. మంచిగా రాసుకోబెట్టాలి. ఇది డిఫరెంట్ చదువు, డిఫరెంట్ టెస్టింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు. మామూలు మన సార్ని అడిగితేనే చూపించాడు, ఆన్సర్ ఇచ్చాడు. ఈ సార్ని అడగమని అంటున్నాడు. నన్ను అడుగు, నీకెందుకు, నేను తప్పిస్తాగా అంటున్నాడు. ఓర్పు విషయమే నా వాక్యము గైకొంటివి గనుక భూలోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు ప్రకటన గ్రంథములో. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకుంటే రేపు అగ్ని పరీక్ష కాలంలో ఒకవేళ మనం ఉండాల్సి వస్తే ముందే మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాం కదా. ఏ మనుషుల వైపు చూడలేదు, ఏ మనుషుల దయను కోరలేదు, ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎవరి మీద మనం నిరీక్షణ పెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు. నాకైతే నేను ఫస్ట్ నుంచి నా ప్రయాణం అదే. ఈ పూటకు కూడా అదే, ఈ రోజుకు కూడా అదే. ఏదన్నా బాగా గట్టి జటిలమైందంటే పోయి కూర్చుంటా. నా దగ్గర నేను డీల్ చేయగలిగే దారులు ఉన్నాయేమో చూసుకుంటా, వైనం చేస్తా. కాలేదా పోయి కూర్చుంటా. ఇక అప్పుడు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో. ఏ దారు లేవు, ఏమైనా దారులు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా, ఏం లేవు కాబట్టి చూడు. అది వెళ్ళి దిగు, నువ్వే పట్టించుకోవేంది, నువ్వు కదులయ్యా నా పక్షాన. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా నా